ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అంతా ఊహించినట్టుగానే వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా నియమించింది. కొద్ది రోజుల కిందటే ఈమె పార్టీలో చేరడం గమనార్హం. అయితే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడే ఆమెకు ఏఐసీసీ పగ్గాలు అప్పగిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గిడుగు రుద్రరాజును రాజీనామా చేయాలని కోరగా ఆయన సోమవారం మధ్యాహ్నం తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను ఖర్గేకు పంపించారు. అయితే రుద్రరాజు తప్పుకున్న గంటల వ్యవధిలోనే ఇప్పుడు షర్మిలను ఆ స్థానంలో నియమించింది ఏఐసీసీ. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా డెస్క్ నుంచి లక్ష్మి అందిస్తారు. చెప్పండి లక్ష్మి. రైట్ సంజన, ఇక్కడ గిడుగు రుద్రరాజు నిన్న రాజీనామా చేయడంతోనే దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. ఏపీ పీసీసీ చీఫ్గా ఎవరో రాబోతున్నారు అని. అయితే ఎవరో ఎందుకు షర్మిలానే వస్తారు అనేది దాదాపుగా ఎన్నో రోజుల నుంచి ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పటి నుంచి కూడా వినబడుతున్న ఒక అంశం. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే మణిపూర్ టూర్కి, మణిపూర్ జోడో యాత్రకి వెళ్ళిన రాహుల్ బృందంలో షర్మిల కూడా ఉన్నారు. మరి ఏఐసీసీ కీలక బాధ్యతల్లో ఆవిడకి ఏమైనా కీ రోల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా అని అందరూ భావించారు. ఎప్పుడైతే షర్మిల తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ఆవిడ మక్కువ చూపిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారు అని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సమయంలోనే ఆవిడ అసలు ఇక్కడ పాలేరు నుంచి పోటీ చేస్తారు అని ఎదురు చూస్తున్న పరిస్థితుల దగ్గర నుంచి ఆవిడ జర్నీ కనుక ఒకసారి మనం చూస్తే కనుక తెలంగాణ ఎన్నికల సమయంలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. ముఖ్యంగా దీని అంతటికీ కూడా శివకుమార్ దగ్గరుండి మరి ఆయన తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. శివకుమారే దీని మొత్తాన్ని కూడా నడిపించారు. డీకే శివకుమార్ బెంగళూరు నుంచి కర్ణాటకలో ఆయన అధికారాన్ని తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ని షర్మిల వెళ్ళి అక్కడ కలిసి వచ్చారు. ఆ తర్వాత ఆవిడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఇద్దరిని కూడా కలిసిన తర్వాత తెలంగాణలో పాలేరు సీట్ ఆవిడ చాలా ప్రతిష్టాత్మకంగా ఆవిడ మొదటి నుంచి భావిస్తూ వచ్చారు. వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తను పాలేరు నుంచి పోటీ చేయడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేసుకున్నారు. అలాంటిది కాంగ్రెస్ నుంచి కూడా ఆవిడ పాలేరు సీట్ అడిగారు. కానీ అక్కడ పాలేరు విషయంలో అక్కడ శ్రీనివాసరెడ్డి ఉండడంతో ఆవిడకి ఒక రకంగా చుక్కెదురైంది. అయినప్పటికీ కూడా ఒక క్యాడర్ అంతా మనం కాంగ్రెస్కి వెళ్ళడం ఇష్టం లేని క్యాడర్ కానివ్వండి, లేదంటే వైఎస్ఆర్ టీపీ ద్వారా నిలబడాలి అనుకున్న క్యాడర్ కానివ్వండి, వైఎస్ఆర్ సిపి అభిమానులుగా ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అభిమానులుగా ఉన్న అనేక మంది కానివ్వండి, మొత్తంగా వీరంతా కూడా ఇక్కడ పాగా వేయడానికి సిద్ధపడిన పరిస్థితి ఉంది. అంటే వీరందరూ కూడా షర్మిల ఎటు వెళితే బాగుంటుంది, ఎటు వెళ్ళకూడదు అనే క్యాలిక్యులేషన్లోకి వచ్చారు. అసలు కాంగ్రెస్ వైపు షర్మిల చూస్తుంది అనగానే ఒక్కసారిగా రివర్స్ అయిన వాళ్ళు అనేక మంది తెర మీదకి వచ్చారు. ఆవిడ ముందు కూర్చొని మాట్లాడిన వాళ్ళు కూడా, పార్టీ మారుతున్నాము అన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా 2 రోజుల్లోనే వాళ్ళ అభిప్రాయాలు చెప్పేసి దూరం జరిగారు. షర్మిల ఒక రకంగా తెలంగాణలో ఒంటరి అయిపోయింది, ఏకాకైపోయింది. అంటే తెలంగాణ వైఎస్ఆర్ టీపీ ద్వారా ముందుకెళ్తారు, ఇంత పెద్ద యుద్ధం కేసీఆర్ గవర్నమెంట్ మీద చేసిన షర్మిల మరి రేవంత్ ప్రెజర్సా లేదంటే ఏం ప్రెజర్సో తెలియదు కానీ మొత్తంగా అయితే ఆవిడ ఇక్కడ వెనకడుగు వేశారు తెలంగాణ కాంగ్రెస్ నుంచి. అదే సమయంలో ఆవిడ పార్టీ క్యాడర్కి ఒక విన్నపం చేశారు. ఇక్కడున్న వైఎస్ఆర్ అభిమానులు కానీ, ఎవరైనా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా కాంగ్రెస్కి మద్దతు ఇద్దాం, ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చనీయకుండా పనిచేద్దాము అంటూ ఆవిడ చెప్పిన పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్కి ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చారు షర్మిల. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు తను వెళుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయమని, ఆంధ్రప్రదేశ్ చీఫ్గా, ఏపీపీసీసీ చీఫ్గా అధికారం ఇస్తాం, అక్కడ పోటీ చేయమని అడిగితే షర్మిల ఆ సమయంలో ససేమిరా అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అంటే ఏపీలోకి తన అన్నకి వ్యతిరేకంగా వెళ్ళి తను పోటీ చేయడానికి మొదట్లో సంసిద్ధత వ్యక్తం చేశారు షర్మిల. అలాంటి షర్మిల మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఒక రకంగా పార్టీని విలీనం చేయడం, ఆ తరువాత ఏకంగా ఏపీ పీసీసీ బాధ్యతలు తీసుకోవడం మాత్రం నిజంగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగానే మారింది అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి తన లక్ష్యాలు చాలా టార్గెట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఈరోజు ఒక రాష్ట్రానికి రేవంత్ రెడ్డి, ఇక్కడ కూడా ఆయన తెలంగాణ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి ఎలా అయితే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారో, ఆ తర్వాత అంటే పీసీసీ బాధ్యతలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా పీసీసీ చీఫ్గా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మేబీ ఇదే కాంగ్రెస్లో తనను నిలబెడుతుంది అని భావించారో, లేదంటే తెర
తెర వెనుక ఉన్న కొంతమంది కీలకమైన నాయకులు ఆవిడని కాంగ్రెస్కి ముందుకు రావడానికి ముందుకు నడిపించారో తెలియదు కానీ మొత్తంగా అయితే ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకోవడానికి షర్మిల ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకోవడమే కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడే తీసుకున్నట్టుగా మనకి సమాచారం కూడా అందుతోంది. మణిపూర్ కాల్పుల ఘటన, అక్కడ జరిగిన ఒక ఘోరమైన ఘటనలు ఏవైతే ఉన్నాయో దాని మీద జోడో యాత్రగా ఫ్లైట్లో మొత్తం కాంగ్రెస్ శ్రేణులు అందరూ వెళ్ళిన ఆ టీంలో కూడా షర్మిల ఉన్నారు. ఇప్పుడు షర్మిలకి నిన్న గిడుగు రుద్రరాజు సంక్రాంతి రోజు సోమవారం మధ్యాహ్నం ఆయన రాజీనామా చేయడం తన బాధ్యతలకి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అన్న ఊహాజనితాలు. అంటే షర్మిలకి ఏఐసీసీలో కీలక బాధ్యతలు ఇస్తారా, లేదంటే ఏపీపీసీసీ నుంచే గ్రౌండ్లోకి దింపుతారా? ఒకవేళ ఇలాగే దిగితే కనుక అధికార పార్టీ వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్లో నుంచి వెళ్ళిపోయిన ఈ సీనియర్ నాయకులందరి మీద, ముఖ్యంగా వారి తండ్రి గారితో పాటు పనిచేసిన కీలక మాజీ మంత్రులు వీళ్ళందరి మీద కూడా పెద్ద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి షర్మిల యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారా ఏమో అర్థం కావడం లేదు. ముఖ్యంగా తన కుమారుడి పెళ్లి పెట్టుకోవడం, ఆ పెళ్లికి కోసం కార్డులు ఇవ్వడానికి స్వయంగా షర్మిలనే అన్న ఇంటికి వెళ్ళి కార్డులు ఇచ్చి రావడం. తాడేపల్లి నివాసానికి షర్మిల వెళ్ళిందే లేదు ఇన్నాళ్ల పాటు అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత. అలాంటి షర్మిల, విజయమ్మ కూడా ఆ మధ్య కొన్ని సంవత్సరాల క్రితమే తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసంకి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత వారి నివాసానికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి స్వయంగా షర్మిలనే వెళ్ళి అక్కడ కార్డు ఇచ్చి రావడం అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం, రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం, ఇలా పలు నాయకులకి ఆవిడ పెళ్లి శుభలేఖ అందిస్తూ వస్తూ ఉండడం అనేది రాజకీయాల్లో తాను ఆచితూచి చాలా తెలివిగా అందరినీ కలుపుకుంటూ ఏకం చేసుకుంటూ, కాంగ్రెస్లో ఇప్పుడు ఖాళీ ఉంది కాబట్టి, కాంగ్రెస్కి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అవసరం ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఎగ్జిస్టెన్సీ పార్టీ అందరూ ఆమోదించే పార్టీ. ఈరోజు బీజేపీ 10 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమీ లేదు అని ఒక నిరాసక్తత చాలామంది ప్రజల్లో ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితులు కానివ్వండి, లేదంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో ఇక్కడున్న బీజేపీ అంటకాగుతూనే ఒక యుద్ధం దగ్గర నుంచి మొన్న ఎన్నికల్లో కాస్త 2 పార్టీలు అంటకాగారు అన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్కి ఒక జవసత్వాలు, కాంగ్రెస్కి ఒక ఊపిరి వచ్చాయి. అది కర్ణాటక ఎన్నికలు కావచ్చు, ఆ వేవ్ తెలంగాణ ఎన్నికల మీద కావచ్చు. మేబీ ఇది ఇలానే కొనసాగి రేపు ఏపీ వైపు కూడా కాంగ్రెస్కి కాస్త ఊపిరిలు ఇవ్వడానికి, కాంగ్రెస్లో కొంతమంది నాయకులనైనా ఎమ్మెల్యేలుగా చేసి కాంగ్రెస్కి కాస్త పటుత్వం తీసుకురావడానికి మరి మేబీ షర్మిల ఇమేజ్ కానీ, లేదంటే షర్మిల కష్టం కానీ, షర్మిల వ్యూ కానీ, విజన్ కానీ ఎలా పనికొస్తుందని చూడాలి. వీటన్నిటితో రాజకీయంగా ఆవిడ ఏదో చేయబోతున్నారు, ఏదో చేస్తారు అనే దానికంటే కూడా అధికార పార్టీ మీద విమర్శనాస్త్రాలు సంధించడంలో కానీ, ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే జగనన్న వదిలిన బాణంగా తెర మీదకి వచ్చిన షర్మిల ఈరోజు మరి కాంగ్రెస్ వదిలిన బాణంగా, సోనియా గాంధీ వదిలిన బాణంగా, అదే ఆంధ్రప్రదేశ్లో జగనన్న మీదకి రివర్స్ బాణంగా వెళ్ళి ఎలాంటి యుద్ధం చేయబోతున్నారు ఏంటి అని చూడాలి. మరి ఇవాళ అనౌన్స్మెంట్ జరిగింది. ఏపీ పీసీసీగా అంటే ఇవాళ బీజేపీ అధ్యక్షురాలుగా మహిళ ఉన్నారు, పురంధేశ్వరి ఉన్నారు, ఇటు ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల ఉంటారు. 2 నేషనల్ పార్టీలు, అటు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరికి కూడా 2 మహిళా అధ్యక్షులతో మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ టర్న్ తిరగబోతుంది, ఎలా మారబోతుంది అనేది చూడాలి. ఎస్ లక్ష్మి, అయితే ఇదే క్రమంలో తన కుటుంబానికి చెందిన అన్న జగన్ పై కూడా ఏపీలో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడాన్ని ఏమనుకోవాలి లక్ష్మి? ఎస్, అదే మనం మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీటు ఇవ్వలేదు అన్న కారణంతోనే జగన్మోహన్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. తన ఎంపీ పదవికి కడప ఎంపీగా ఉన్న ఆయన రాజీనామా చేశారు. అక్కడి నుంచే ఆయన పార్టీ పెట్టారు, రోడ్డు మీదకి వచ్చారు. అదే సమయంలో ఆయన కొన్ని కేసుల్లో ఇరుక్కున్నారు. ఇదంతా కాంగ్రెసే చేపించింది అన్న ఇదిని కూడా కాంగ్రెస్ ఎదుర్కొన్న పరిస్థితి వచ్చింది. అసలు రిలయన్స్ రాజశేఖర్ రెడ్డి హత్య వెనుక కుట్రదారి, సూత్రధారి, పాత్రధారి అంతా కూడా రిలయన్స్ అని స్వయంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడి నుంచి అదే రిలయన్స్తో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా వైఎస్ఆర్సీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అంటూ ప్రతిపక్షాలు ఈ మధ్య ఆరోపిస్తున్న పరిస్థితి కూడా అది తీవ్రతరమైంది. కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇంతకుముందు మీరు అడిగినట్టుగా షర్మిల అస్త్రంగా కాంగ్రెస్ ఈరోజు డ్యామేజ్ అవ్వడానికి,
తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా డ్యామేజ్ అవడానికి కారణం ఒక రకంగా అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి తను పార్టీ నుంచి వెళ్ళడం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానులు 2 రాష్ట్రాల్లోనూ ఉంటారు. కానీ తను ఎలివేట్ చేసింది, తను ప్రొజెక్ట్ చేసింది కాంగ్రెస్ తన్ని మోసం చేసింది అని. కానీ ఇది కుటుంబ వారసత్వ పార్టీ కాదు. ఇందులో ఒక ఎంపీకి ఇచ్చేయడం కుదరదు, వారసుడిగా ముఖ్యమంత్రిని చేయడం కుదరదు అని మొదటి నుంచి భావించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు రోసయ్యని ముఖ్యమంత్రిని చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్ ఈరోజు ఇలాంటి 10 సంవత్సరాల పాటు తన ఉనికిని, తన ప్రభావాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా కోల్పోవడానికి అవునన్నా కాదన్నా అందులో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ డ్యామేజ్ ఉంది అనేది మాత్రం అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూనే వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా అటు వెళ్ళిపోయింది. ఒక రకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అది యువజన శ్రామిక రైతు పార్టీ అనేది పేరుకి దాని అబ్రివేషన్ ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్ పేరు వచ్చేలాగా దాన్ని పెట్టుకొని అటు తండ్రిని ఇటు కాంగ్రెస్ క్యాడర్ని మొత్తాన్ని కలగలుపుకొని వైఎస్ఆర్సీపీగా ఆంధ్రప్రదేశ్లో చాలా గట్టిగానే పనిచేసింది. అటు ప్రతిపక్షంగా 2014లో ఉన్న లేదంటే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీకి ఇంత బలం ఉందంటే మొత్తం రాజశేఖర రెడ్డి వెనుకున్న కాంగ్రెస్ టీం మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు గనక గురి చూసి అదే రాజశేఖర రెడ్డి కుమార్తెతో గురి చూసి వైఎస్ఆర్సీపీ వైపు గనక బాణాలు సంధింపజేయగలిగితే సోనియా గాంధీ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ తల్లడిల్లే పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే ఆ మధ్య షర్మిల ఢిల్లీకి వెళ్ళిన రోజే ఆయన ఇక్కడికి లోటస్ పాండ్కు రావడం, అదే సమయంలో ఆయన ఒక బహిరంగ సభలో, ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో తన కుటుంబం మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిలో కానివ్వండి కొంత ఆ అభద్రతా భావం, ఆ అలజడ అనేది మొదలైంది. షర్మిల ఈరోజు కాంగ్రెస్ పగ్గాలు చేపడితే గనక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. అది మరి ప్రతిపక్షాలకి పెద్ద కలిసి వచ్చే అంశం కాదు. అయినప్పటికీ కూడా మరి దీన్ని టీడీపీ కానీ లేదంటే మిగతా పక్షాలు కానీ మరి దీన్ని ఎలా చూస్తాయో తెలియదు. కానీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి మాత్రం ఎంతైనా పెను దెబ్బగానే. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే, ఆయన ఇటు షర్మిల పార్టీ వైపు ఉంటానని, షర్మిల ఏది చెప్తే అది చేస్తానని ఆయన ఆల్రెడీ ఒక సూచన చేశారు. ఇప్పుడు అసంతృప్తులుగా ఉన్నవాళ్ళు, టికెట్లు రాని వాళ్ళు, ఎమ్మెల్యేగా పనిచేసిన గత నుంచి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మరి ఇటువైపు షర్మిల వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఏంటో చూడాలి. ముఖ్యంగా పులివెందుల్లో ఇంతకుముందు మనమే రాజ్ న్యూస్ బ్రేక్ చేసింది. పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ, వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయబోతున్నారు పులివెందుల నుంచి అని ఒక వార్త వస్తుంది. కడప ఎంపీగా వైఎస్ సునీత, వివేకానంద రెడ్డి కుమార్తె, ఆవిడ కూడా అక్కడ ఎంపీ స్థానంలో అభ్యర్థిగా రంగంలోకి దిగుతారన్న వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదంతా షర్మిల ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక చాలా పకడ్బందీగా ఉంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఉన్న టీం అంతా కాంగ్రెస్ వైపు మరల్చడానికి ఆవిడ మరి ఎలాంటి గట్టిగా నిలబడతారో, ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఎస్ లక్ష్మి, అలాగే రాజకీయాల్లో పార్టీ పరంగా విభేదించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అదే విధంగా వైసీపీ పాలనపై షర్మిల దూకుడు ఎలా ఉండబోతుంది అంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి లక్ష్మి? ఇప్పటి వరకు మనం అదే మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా తన దూకుడు ఎలా ఉంటుంది అనేది చూడాలి. తెలంగాణలో అయితే తన దూకుడు ఎలా ఉందో చూసాం. తన పాదయాత్ర సమయంలో ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేనైనా సరే తన మాటల తూటాలతో ఏకిపారేసిన పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి తను చేసిన ఆందోళనలు, తను చేసిన నిరసనలు, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తాను చేసిన దీక్షలు, ఇవన్నీ కూడా తెలంగాణలో షర్మిలని తనని ఒక ఐడెంటిటీ అనేది పూర్తి స్థాయిలో పొలిటికల్గా తీసుకు రావడంలో ఒక రకంగా ఫెయిల్ అయినప్పటికీ కూడా బట్ షర్మిల చేస్తున్న దూకుడు మాత్రం ఓ రేంజ్కి వెళ్ళింది. అసలు ఆవిడ కారులో కూర్చుంటే కారుతో సహా ఆవిడని పోలీసులు తీసుకువెళ్ళడం, ఇంకొక చోట అడ్డుకోబోతే ఈవ కూడా పోలీసుల మీద చేయి చేసుకోవడం, ఇలా ఎక్కడా కూడా విశ్రమించకుండా ఒక దూకుడుగా తెలంగాణలో అయితే వెళ్ళింది. కేసీఆర్ మీద అయితే వెళ్ళారు. ముఖ్యంగా కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరి సాన్నిహిత్యంతోనే 2018 నుంచి ఒక రకంగా చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇద్దరు కూడా అక్కడ ముఖ్యమంత్రులుగా, ఆయన ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఈయన ఉన్నారు. అంటే సరే, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఉండడం, ఫ్రెండ్షిప్ ఉండడం తప్పేం కాదు. ఆ మిత్రత్వం రాష్ట్రాలకు ఉపయోగపడితే ఇంకా మంచిదే. కాబట్టి అలాంటి అన్నకి మిత్రులైన కేసీఆర్, కేటీఆర్, కవిత మీద కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆవిడ సంధించిన బాణాలు తెలంగాణలో చాలా పెద్ద సంచలనంగానే మారాయి. కాబట్టి మరి ఇప్పుడు డైరెక్ట్గా అంటే అన్న మిత్రుడి కంటే కూడా అన్న మీదే యుద్ధం చేయాల్సి వస్తే కనుక మరి ఎలాంటి యుద్ధం చేయబోతున్నారు, షర్మిల ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు, తన బాబాయ్ హత్య విషయంలో కూడా కుట్ర ఉంది,
కుటుంబ సభ్యులే ఉన్నారు అని కొన్నిసార్లు సంచలన విషయాలు చెప్పిన షర్మిల సిబిఐకి కూడా తనిచ్చిన వాంగ్మూలంలో తనిచ్చిన సిబిఐతో తను పాల్గొన్న విచారణలో కూడా చాలా కీలక విషయాలు కుటుంబానికి సంబంధించి చెప్పారు అని వచ్చిన వార్తల నేపథ్యంలో ఈసారి డైరెక్ట్ అటాక్ చేయాల్సి వస్తుంది. మరి డైరెక్ట్ అటాక్ చేస్తారా, ఇండైరెక్ట్గా వెళతారా, పార్టీ క్యాడర్ని అసంతృప్తుల్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని తన వైపు మరల్చుకుంటారా, అసలు వీటన్నింటిలో విజయమ్మ రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూడాలి సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ లక్ష్మి.